హలో ఆల్, ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ ఫైన్. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం అందరూ ఇష్టపడే మామిడి ఊరగాయని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏమేం కావాలంటే హియర్ నేను 3 kgs మ్యాంగోస్ అండ్ 1 kg ఆయిల్, 3 అద్దలు కారం, 2 అద్దల ఉప్పు, 250 grams మెంతులు, 250 grams ఆవులు. ఈ మెంతుల్ని రోస్ట్ చేసి మనము గ్రైండ్ చేసుకొని పిండి చేసుకోవాలి. అండ్ ఆవాలు కూడా, ఆవాల్లో తెల్ల ఉల్లిపాయలు కొన్ని వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకుంటే ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. తెల్ల ఉల్లిపాయలు ఒక 10 గడ్డలు ఒలిచి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1/2 kg ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట. పసుపు వేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ కట్ చేసుకున్న మామిడికాయలు ఎలా ఉండాలంటే నీళ్ళు ఉండకుండా, తడి లేకుండా ఉండాలన్నమాట. నెక్స్ట్ కొంచెం పక్కన ఎండబెట్టినా పర్వాలేదు, కొంచెం 1 hour అలా పక్కన ఆరబెట్టుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకోవాలి, మ్యాండేటరీ. ఆ జీడి అదంతా ఉంటుంది కదా, సో అది మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. మీ ఇంట్లో మామిడికాయ పచ్చడి ఎలా చేస్తారు? ఏమన్నా కొత్తగా చేస్తారా? ఇంకా ఏమన్నా యాడ్ చేస్తారా? నాకు కామెంట్ బాక్స్లో పెట్టి చెప్పండి. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే కారం మనము కొన్న కారం కాదు, పట్టించిన కారం అన్నమాట. సో పట్టించిన కారం ఎలా ఉంటుందంటే లైట్గా కొంచెం వాళ్ళు సరిగ్గా గ్రైండ్ చేయలేదు, సో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అనేవి ఉన్నాయి. సో దాన్ని 3 అద్దలు తీసుకుంటున్నాం. 3 kgల దానికి 3 అద్దెల కారం తీసుకుంటున్నాము. తర్వాత మెంతుపిండి అండ్ ఆవాల పిండి. ఇది ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నామంటే 250 grams అండ్ 250 grams తీసుకుంటున్నాము. తర్వాత తెల్లుల్లిపాయలు తీసుకుంటున్నాం అనమాట. తర్వాత సాల్ట్ ఎంత క్వాంటిటీలో వేస్తున్నామంటే 2 అద్దలు వేస్తున్నాం. మా సైడ్ అద్దలు అంటారండి, అద్దలు వేస్తాము. నెక్స్ట్ దీన్ని మొత్తం నీట్గా మిక్స్ చేసుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ పక్కన మనం ఒక ప్యాన్ లో ఇందాక చెప్పినట్టు 1/2 kg ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం 2 spoons ఆఫ్ హల్దీ అంటే పసుపు వేసుకొని అవన్నీ డిప్ చేయాలి. మనం కట్ చేసుకున్న మ్యాంగోస్ అవన్నీ తడి లేకుండా మొత్తం డిప్ చేసేసి మొత్తం దానికి ఆ పీస్ కి పట్టేలాగా డిప్ చేసేసి ఒక పక్కన ఒక దాంట్లో పెట్టుకోవాలన్నమాట. అక్కడ తర్వాత ఏం చేస్తామంటే ఈ మిక్చర్ లో ఆ మ్యాంగో పీసెస్ అనేవి యాడ్ చేసేసి నీట్గా ప్రతి ముక్కకి పట్టేలాగా నీట్గా మనము మిక్స్ చేసుకుంటాం అనమాట. మిక్స్ చేసుకొని తర్వాత మిగిలిన 1 kg తీసుకున్నాం కదా, 1/2 kg మనం ఇలా డిప్ చేసాము. మిగతా 1/2 kg మొత్తం దీంట్లో వేసేసి ఫుల్గా కలిపేసుకోవాలన్నమాట. మీ మామిడికాయ పచ్చడి స్టోరీస్ చెప్పండి. మీరు ఎక్కడ చేస్తారు? మీ అమ్మమ్మ వాళ్ళు పంపిస్తారా, లేకపోతే మీ మమ్మీయే చేస్తారా? మీలో ఎవరికన్నా మామిడికాయ పచ్చడి చేయటం వచ్చా? నాది ఫస్ట్ టైం అండి. మా ఇంట్లో అయితే పచ్చళ్ళు అసలు నాట్ ఎట్ ఆల్ అలౌడ్. మా ఆంటీ చేస్తున్నారు, సో నేను ఆంటీ వీడియో పెడుతున్నాను మీకు. చాలా బాగుంది, టేస్ట్ మాత్రం ట్రై చేయండి మీరు కూడా. ఐ హోప్. నాకు తెలిసి ఎవ్రీ సౌత్ ఇండియన్ ఈ సమ్మర్లో పక్కా ఆవకాయ పచ్చడి చేసుకుంటారు. మీ ఆవకాయ మెమోరీస్ ఏంటి? నాకు షేర్ చేయండి. ఆవకాయ ఇంకా టేస్ట్గా రావాలంటే ఇక్కడ మేము ఏం చేసామంటే బయట కొన్న చిల్లీ కాదు, మేము చిల్లీస్ తీసుకొని అవి ఆరబెట్టి దాంతో చిల్లీ పౌడర్ చేసాం, కారం. నెక్స్ట్ ఉప్పు నార్మల్ ఉప్పు కాదు, కల్లుప్పుని ఏం చేసామంటే కల్లుప్పు తీసుకొని దాన్ని గ్రైండ్ చేసి యాడ్ చేసాం. సో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇవి యాడ్ చేసుకుంటే ఆవకాయకి ఇంకా టేస్ట్ వస్తుంది అనమాట. ట్రై చేయండి ఒకసారి. ఆల్మోస్ట్ అందరు ఈ ప్రాసెస్నే ఫాలో అవుతారు, బట్ మోడ్రన్ గా అందరూ సెడెంటరీ లైఫ్ స్టైల్ కి అలవాటు పడిపోయి కారం అండ్ ఉప్పు కొనుక్కొని చేస్తున్నారు కదా. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఆ ఆవకాయకి ఈ ఆవకాయకి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. పక్కా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. నాకు నోరు ఊరిపోతుందండి, వెళ్ళి తినేసేయాలి, అర్జెంటుగా తినేసేయాలి. మళ్ళీ ఇంకొకసారి సెకండ్ టిప్. ఓకే,
Subscribe for more. Your lovely Amruta Simha. Bye.